श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्या विनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभान् ददासि। दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। శృంగేరి శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ నల్లకుంట శంకరమఠంలో శరన్నవరాత్రుల సందర్భంగా దేవీ ప్రవచనాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మహానవమి చివరి రోజు ప్రవచనానికి మనం వచ్చాం. ప్రవచనంలో మనం ఎక్కడ ఉన్నాము అంటే మహిషాసురుడు ఆ శక్తి స్వరూపిణి సర్వాయుధ భూషితురాలు సమస్త దేవతా తేజస్సంపన్నురాలు రాక్షస సంహారం కోసమే ఉద్భవించినటువంటి ఆ తల్లి ఆ దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో అటువంటి తల్లినే దుర్గాదేవిని కామించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అజ్ఞానంతో బుద్ధి లేనితనంతో మాట్లాడినప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవ్యువాచ, దేవి శ్రీదేవి ఈ విధంగా పలుకుతున్నది. మందాత్మన్ గచ్చ పాతాళం యుద్ధం వా కురు సాంప్రతం. ఓరి మందబుద్ధి, తెలివి తక్కువవాడా, బుద్ధిహీనుడా, నిన్ను నీవు రక్షించుకోవాలి అంటే, జీవించాలి అని ఉంటే పాతాళలోకానికైనా వెళ్ళు. యుద్ధం వా కురు సాంప్రతం, లేదా యుద్ధమే చేయాలని కోరిక ఉంటే యుద్ధానికి రా. హత్వా త్వామసురాన్ సర్వాన్, సమస్త రాక్షసులని కూడా నేను సంహరించి గమిష్యామి యథా సుఖం, నేను అంత సుఖంగా వచ్చానో అంత సుఖంగా హాయిగా మళ్ళీ నా పని నిర్వర్తించుకుని నేను వెళ్ళిపోతాను. నేను యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడైతే సాధు పురుషులకు దుఃఖము కలుగుతుందో, మంచి వాళ్ళకి దుఃఖము కలుగుతుందో, అప్పుడప్పుడల్లా నేను వారిని రక్షించడం కోసం, ఆ దుష్టులని సంహరించడం కోసం దేహం సంధారయామ్యహం, నేను దేహాన్ని ధరిస్తాను. అమ్మకి దేహం ఎక్కడున్నది? నిర్గుణ నిరాకార స్వరూపురాలు కదా. కానీ దేహధారిణి అయినప్పుడే కదా రణరంగంలో యుద్ధం చేయడానికి సమర్థురాలు అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే సజ్జనులకు దుఃఖము కలుగుతుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తాను. ఓ రాక్షసుడా, అరూపాయాశ్చ మే రూపం, నాకు రూపమేమీ లేదు, నిర్గుణ స్వరూపురాలను నేను.
అరూపాయాశ్చ మే రూపం, కానీ రూపాన్ని ధరించాను నేను. నా భక్తులని నేను కాపాడడం కోసం నేను రూపాన్ని ధరించి వస్తాను నేను. అజన్మాయాశ్చ జన్మచ, నాకు జన్మ లేదు, నాకు పుట్టుక లేదు, కానీ పుట్టుకని కల్పించుకుంటాను నేను. సురాణాం రక్షణార్థాయ, దేవతల్ని రక్షించడం కోసం. సురులు అంటే దేవతలు అంటే మంచివాళ్ళు, సన్మార్గంలో ఉన్నవారు అని అర్థం. ఆ పైన దేవతలు మాత్రమే అని అర్థం కాదు. దేవతలు అంటే మంచి మార్గంలో ప్రవర్తిస్తూ క్లేశములను ఎదుర్కొంటున్న వాళ్ళు అని అర్థం. సురాణాం రక్షణార్థాయ విద్ధి దైత్య వినిశ్చితం, ఆ మంచివారిని సజ్జనుని రక్షించడం కోసమే నేను ఆవిర్భవిస్తాను. సత్యం బ్రవీమి జానీహి, నిజం చెప్తున్నాను విను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను, నీ మంచి కోరే చెప్తున్నాను. ప్రార్థితాహం సురైఖిలా, దేవతలందరూ నన్ను ప్రార్థించారు. రాక్షసుల బారి నుండి, రాక్షసులు మమ్మల్ని పెట్టే బాధల నుండి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి దేవతలు నన్ను ప్రార్థించారయ్యా. తద్వధార్థం హయారే త్వం త్వాం, నిన్ను చంపడానికే నేను ఆవిర్భవించాను. నిజం చెప్తున్నాను, తెలుసుకో. ఇప్పటికైనా హత్వా స్థాస్యామి నిశ్చలా, నిన్ను చంపేసి మళ్ళీ నేను నిశ్చలురాలను అవుతాను. అంటే ఈమె ఏ నిరాకార నిర్గుణ స్వరూపురాలు కదా, శక్తి స్వరూపిణి. కాబట్టి నేను మళ్ళా నా స్థితిలో నేను ఉంటాను, నిశ్చలురాలనై ఉంటాను, నా స్థితిలో నేను ఉంటాను. నిన్ను చంపేసిన తర్వాత, నిన్ను చంపడానికే నేను వచ్చాను. నిజం చెప్తున్నాను, ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తున్నాను. నిన్ను నీవు రక్షించుకోవాలి అనుకుంటే వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళి దాక్కుని నీ స్థానాన్ని నీవు పొందు. ఆ స్వర్గలోకాధిపత్యాన్ని నీవు ఆక్రమించావు కదా, తీసుకున్నావు కదా, దానిని వదిలిపెట్టి వెళ్ళిపో. నీ మంచి కోరి చెప్తున్నాను నేను. తస్మాత్ యుధ్యస్వ వా గచ్చ పాతాళం అసురాలయం, అందువల్ల నీకు రెండే అవకాశాలు ఉన్నాయి. యుధ్యస్య వా, యుద్ధమైనా చెయ్యి. గచ్చ పాతాళం అసురాలయం, మీ రాక్షసుల యొక్క ఆలయం ఒకటి ఉన్నది కదా, పాతాళ లోకం. మీ లోకం అది, అక్కడికి వెళ్ళు. దేవతల లోకం స్వర్గలోకం, అక్కడ నీకేం పని? దానిని ఎందుకు ఆక్రమించావు? కాబట్టి నీ స్థానానికి నీవు వెళ్ళిపో. నీవు ఆక్రమించినటువంటి ఆ స్వర్గలోకాన్ని వదిలిపెట్టి నీవు నీ స్థానానికి నువ్వు వెళ్ళిపో. నీ మంచి కోరి చెప్తున్నాను. నీకు జీవితమందు కోరికే ఉంటే ఈ పని చేయి. కాకపోతే సర్వదా త్వాం హనిష్యామి సత్యమేతద్బ్రవీమ్యహం, నిన్ను చంపక నేను వదిలిపెట్టను, ఇది నిజము. సత్యమేతద్బ్రవీమ్యహం, నిన్ను వదులుతాను అనుకుంటున్నావు నువ్వు చేసేటువంటి పిచ్చి చేష్టలకి నేను బెదిరిపోయి కంగారు పడి భయపడిపోయి పిచ్చివాడా నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. నిన్ను చంపాకనే పెడతాను నేను. నిన్ను చంపకుండా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ఇది నిజము. వ్యాస ఉవాచ, వ్యాస మహర్షుల వారు జనమేజయ మహారాజుతో చెప్తున్నారు ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా. ఇత్యుక్త సతయా దేవ్యా ధనురాదాయ దానవః, ఇంకేం చేస్తాడు? ఇంతవరకు పిచ్చి ప్రలాపనలన్నీ పలికాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా ముల్లోకాలకి ఆధిపత్యాన్ని పొందిన నేను, నీకు కూడా అంతటి స్థానం లభిస్తుంది, ఎన్నో మాటలు పలికాడు. ఇంకేం చేస్తాడు? ఇన్నిసార్లు చెప్పి పైగా ఇతని యొక్క యోధానుయోధులు రాక్షసులు ఉన్నారే,
వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పైలోకాలకు వెళ్ళిపోయారు వాళ్ళంతా, పెద్దగా ఎవరూ మిగలలేదు ఇంకా. అయినా కూడా వాడికి కోరిక చావలేదు ఈమె మీద. ఈమె గట్టిగా చెప్పింది, నీకు రెండే అవకాశాలు ఉన్నాయి, అయితే యుద్ధం చేయాలి, లేకపోతే నీ స్థానం ఏదైతే ఉన్నదో, నీ పాతాళలోకం అనే నీ స్థానం ఏదైతే ఉన్నదో, అసురాలయం ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళు. ఇత్యుక్త సతయా దేవ్యా ధనురాదాయ దానవ. పట్రండ్రా ధనుస్సు అన్నాడు. ఇంకేం చేస్తాడు? ధనుస్సు తీసుకున్నాడు. యుద్ధకామస్థితస్తత్ర సంగ్రామాంగణ భూమిషు. రణరంగంలో, యుద్ధరంగంలో, యుద్ధభూమిలో ధనుస్సు తీసుకున్నాడు. ఇది చేసేదేమీ లేక. ముమోచ తరసా బాణాన్ కర్ణాకృష్టాన్ శిలాశితాన్. తీక్ష్ణమైనటువంటి శిలల వంటి బాణాలని, చెవిదాకా వింటిని నారిని లాగి ఆమె మీద వదిలేశాడు బాణాలన్నింటినీ. దేవి వచ్చేస్తున్నాయి మీదకి బాణాలు. దేవి ఏం చేసింది? దేవి చిచ్ఛేద తన్బాణై క్రోధాన్ముక్తైరయోముఖై. ఇనుము ముక్కుగా కలిగినటువంటి, సూదిగా చివరి భాగంగా కలిగినటువంటి బాణాలు అవి. ఏమాత్రం తగిలినా కూడా విషపూరితమైనటువంటి బాణాలు అవి. ఏమాత్రం తగిలినా కూడా మనిషి ప్రాణాన్ని వదిలిపెట్టాల్సిందే. దేవికి ఇవన్నీ కూడా ఎంత 4 బాణాలు వేసింది, మధ్యలోనే వాటిని వ్యర్థపరిచింది. తయో పరస్పరం యుద్ధం సంభవూవ భయప్రదం. దేవికి మహిషాసురుడికి యుద్ధము, భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతోంది. దేవానాం దానవానాంచ పరస్పర జయైషిణాం. అటు దేవతలు ఇటు రాక్షసులు పరస్పరము జయాన్ని కాంక్షిస్తూ, మా రాజు జయం పొందాలి అని చెప్పి రాక్షసులు, అమ్మవారు జయాన్ని పొందాలి అని చెప్పి దేవతలు ప్రార్థించుకుంటున్నారు ఒకళ్ళు. మధ్యే దుర్ధర ఆగత్య ముమోచ శిలీముఖాన్. ఇతను యుద్ధం చేస్తుంటే మధ్యలో సేనాధిపతులు ఉంటారు కదా, అందరినీ వదిలిపెట్టి వీడు ఒక్కడే వచ్చాడా? వీళ్ళందరూ ఉన్నారు కదా. దుర్ధరుడు ఏం చేశాడు? బాణాలు వదిలిపెట్టడం మొదలుపెట్టాడు. దేవీం ప్రతి విషాసక్తాన్. ఇందాక నేను చెప్పాను, విషాసక్తాన్, విషంతో కూడుకున్నటువంటి బాణాలు అవి. ఏమాత్రం ఒంటికి తగిలినా కూడా ప్రాణం పోవాల్సిందే. కోపయన్ అతి దారుణాన్. మిక్కిలి భయంకరమైనటువంటి బాణాలని అమ్మవారి మీద వదిలేశాడు. ఎవరు ఈ మహానుభావుడు? దుర్ధరుడు. తతో భగవతి క్రుద్ధ తంజఘాన శితశరై. అమాయకుడు పిచ్చివాడు మధ్యలో ఎందుకు చెప్పండి అని రావడం. మహిషాసురుడు యుద్ధం చేస్తున్నాడు కదా, ఈమెం చేసింది? వాడి అయినటువంటి బాణాలు వేసి వాడిని చంపేసింది. అయిపోయింది, వాడి పని అయిపోయింది, దుర్ధరుడి పని అయిపోయింది. తతో భగవతి క్రుద్ధ తంజఘాన శితైశరై. శితై వాడి అయినటువంటి శరాలు, బాణాలతో చంపేసింది. దుర్ధరస్తు పపాతోర్వ్యా. నేల మీద పడ్డాడు. గతాసుర్గిరి శృంగవతు. పర్వతం శిఖరం ఉంటుంది, చిట్ట చివరి శిఖరం, అది విరిగి కింద పడితే ఎలా ఉంటుందో అలా పడ్డాడు వీడు. అంతటి దేహం వాడు, అంతటి భయంకరమైన స్వరూపం కలిగిన వాడు. గిరిశృంగం కింద పడినట్టుగా పడ్డాడు వాడు. మహిషాసురుడికి దుర్ధరుడి మీద కొంత నమ్మకం, ఏమైనా రక్షిస్తాడని, వాడేదో బలవంతుడని, దేవతలని జయించే సామర్థ్యం ఉన్నదని. కానీ తంతథా నిహతం దృష్ట్వా, పడిపోయాడు, చచ్చిపోయాడు. మహిషాసుడికి ఏం తోచట్లేదు. త్రినేత్ర పరమాస్త్రవితో. ఇంకో రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు త్రినేత్రుడు. వాడి పేరే త్రినేత్రుడు. అస్త్ర శస్త్ర విజ్ఞానంలో చాలా గొప్పవాడు. ఆగత్య సప్తబిర్బాణైర్జఘాన పరమేశ్వరీం. పరమేశ్వరిని 7 బాణాలు వదిలిపెట్టి హింసించెను. కానీ హింసించాలని చూసెను. అనాగతాంస్తు చిచ్ఛేద దేవీ తాన్ విశిఖైశరాన్. తన దగ్గరికి రాకుండానే మధ్యలోనే
బాణాలు వేసి వాటిని కిందకి కూల్చేసింది ఆమె. వీడు వేసినటువంటి త్రినేత్రుడు వేసినటువంటి బాణం ఒక్కడి కూడా పనిచేయలేదు. త్రిశూలేన త్రినేత్రంతు జఘాన జగదంబిక. జగదంబిక త్రిశూలం పట్టుకుంది, ఓ పోటు పొడిచింది. ఆ త్రినేత్రుణ్ణి వక్షస్థలంలో ఒక పోటు పొడిచింది, కింద పడ్డాడు, అయిపోయాడు. ఇంకొకడు వస్తున్నాడు, ఒకటి తర్వాత ఒకడు. అంధకస్త్వాజగామాషు హతం దృష్ట్వా త్రిలోచనం. త్రిలోచనుడు చచ్చిపోయాడు, అయ్యో అనుకుంటూ అంధకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీ సంగతి దేవి, నీ సంగతి చూస్తాను అని చెప్పి మీదకు వచ్చాడు. అంధకస్త్వాజగామాషు హతం దృష్ట్వా త్రిలోచనం గదయా లోహమయ్యాషు సింహం వివ్యాధ మస్తకే. ఇనుముతో తయారు చేసినటువంటి పెద్ద గద. ఆ సింహం మీద కూర్చుంది కదా అమ్మ, ఆ సింహం నెత్తి మీద ఓ దెబ్బ వేశాడు. సింహస్తు నఖఘాతేన తం హత్వా బలవత్తరం. సింహం ఏం చేసింది తెలిసిన, నెత్తి మీద ఓ దెబ్బ వేస్తే వాడిని పట్టుకుని గోళ్లతో గీరి పారేసింది. గీరి రక్తం మడుగులో పడ్డాడు వాడు. గీరేసి ఏం చేసింది తెలిసిన, చఖాద తరసా మాంసం అంధకస్య రుషాన్విత. వాడి హృదయంలో గోళ్ళు చెయ్యి పెట్టి మాంసం తీసుకుని తినేయడం మొదలెట్టింది సింహం. శుభ్రంగా వాడిని ఏదో చిన్న బెల్లం తిన్నట్టుగా తినేసింది ఆ సింహం. వాడు ఎక్కడున్నాడు ఇంకా, వీళ్ళు మిగతా వాళ్ళు పడి కింద చచ్చిపడి కనిపిస్తూనే ఉన్నారు. వీడు అసలు అదృశ్యమైపోయాడు వీడు. ఆ సింహం పొట్టలోకి వెళ్ళిపోయాడు వీడు. తాన్ రణే నిహితాన్ వీక్ష్య దానవో విస్మయంగత. దానవ అంటే ఇక్కడ రాక్షసుడు, మహిషాసురుడు. వీళ్ళందరూ ఇటు దుర్ధరుడు, త్రినేత్రుడు, అంధకుడు, ఏమిటి వీళ్ళు చచ్చిపోయారా ఈమె చేతిలో, ఇది ఎక్కడ ఆశ్చర్యం. చిక్షేప తరసా బాణాన్ అతి తీక్ష్ణాన్ శిలాశితాన్. ఇంకా తీసుకున్నాడు బాణాలు, శిలలతో చేయబడినటువంటి అటువంటి గొప్ప భయంకరమైనటువంటి బాణాలు తీసుకున్నాడు. ద్విధాచక్రే శరాన్ దేవి తాన ప్రాప్తాన్ శిలీముఖై. 2 ముక్కలు చేసేసింది వచ్చిన మధ్యలోనే తను బాణాలు వేసి ఆ వస్తున్న బాణాలని ముక్కలు చేసేసింది ఆమె. వ్యర్థమైపోయాయి. ఏదో మహిషాసురుడు అనుకున్నాడు బాణాలు వేసేసి ఆమెను సంహరిద్దాము అని. బాణాలు ఏమయ్యాయి, అమ్మదాకా వచ్చాయి, అసలు మధ్య దారిలోనే అయిపోయింది వాటి పని. గదయా తాడయామాస దైత్యం వక్షసి చాంబిక. అంబిక ఏం చేసింది, గద పట్టుకుంది, వాడి మహిషాసురుడి వక్షస్థలం మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది. స గదాభిహితో మూర్ఛామవాపామర బాధక. మూర్ఛపడి కింద పడ్డాడు, మూర్ఛపోయాడు వీడు. ఎవరు, మహిషాసురుడు. ఎవడు వీడు, అమర బాధక. వ్యాస మహర్షుల వారు వేసిన విశేషణం ఒకసారి గమనించండి. అమర అంటే దేవతలు, దేవతలని బాధించేవాడు. దేవతలని బాధించేవాడైనటువంటి ఈ మహిషాసురుడు ఆ గద దెబ్బతిని కింద పడ్డాడు, మూర్ఛపోయాడు. విషహ్య పీడాం పాపాత్ముడు వీడు. ఆ బాధని నెత్తి మీద వక్షస్థలం మీద దెబ్బ కొట్టింది కదా, ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు వేసేసింది ఆ గదతో. ఆ బాధని సహించి పునరాగత్య సత్వరహ లేచాడు. మళ్ళా లేచి జఘాన గదయా సింహం మూర్ధ్ని క్రోధ సమన్విత. ఏమీ చేయలేక సింహాన్ని నెత్తి మీద గదతో 4 దెబ్బలు వేసేసాడు. ఇతన్ని దెబ్బలు వేస్తా దేవి. సింహం ఏం చేసింది అంటే, ఆసనం కదా, ఆసనం పోతే ఆమె శక్తి తగ్గుతుంది అని అభిప్రాయం అనమాట. సింహాన్ని 4 దెబ్బలు వేసాడు తల మీద. సింహోపి. సింహం చూస్తూ ఊరుకుంటుందా? సింహం ఎంత అదృష్టవంతురాలు. అమ్మ కూర్చున్నటువంటి జంతువు అది, సింహం ఎంత అదృష్టం చేసుకుంది. ఏం చేసింది, వీడు వేసినటువంటి గదతో వేసిన దెబ్బలు తగులుతాయా సింహానికి. సింహోపి నఖఘాతేన. గోళ్లతో శుభ్రంగా గీరేసి దదార మహాసురం. దదార అంటే మొత్తం శరీరం అంతా చీల్చేసింది, గోళ్లతో బరికేసింది అనమాట. విహాయ పౌరుషం రూపం సోపి సింహో బభూవ. ఇంతవరకు పురుషాకారంలో ఉన్నాడు వీడు.
మహిషుడు పురుషాకారంలో ఉన్నాడు, ఒక్కసారి రూపం మార్చేశాడు, సింహం రూపం అయిపోయాడు. నఖైర్విదారయామాస దేవీ సింహం మదోత్కటం. సింహం అయిపోయాడుగా, గోళ్ళు వచ్చేసాయి. ఆ సింహాన్ని బరికేయడం మొదలుపెట్టాడు వీడు సింహరూపాన్ని ధరించి. తచ్చ తం చ కేసరిణం వీక్ష్య దేవీ క్రుద్ధా హ్యయో ముఖై. చూసింది దేవి, ఏమిటి వీడు సింహం అయిపోయాడు, వచ్చేసి నా ఆసనమైనటువంటి నాకు ప్రధానమైనటువంటి సింహాన్ని గీరేస్తున్నాడు వీడు. ఏం చేసింది ఆమె? అయో ముఖై, ఇనుప ముక్కులుగా కలిగినటువంటి చివరి భాగాలుగా కలిగినటువంటి శరై రవాకిర తీక్ష్ణై క్రూరైరాశి విషైరివా భయంకరమైనటువంటి బాణాలతో ఆ సింహరూపంలో ఉన్నటువంటి మహిషాసురుడి మీద బాణాలు వేసింది. ఎవరు? అమ్మ. త్యక్త్వా సహరిరూపంతు గజో భూత్వా మదస్రవః. వదిలిపెట్టాడు, సింహరూపాన్ని వదిలిపెట్టేశాడు ఈయన గారు మహిషాసురుడు. ఈసారి ఏ రూపాన్ని ధరించాడు? గజరూపం, ఏనుగు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏనుగు అయిపోయాడు ఇప్పుడు వీడు. మదస్రవః, ఏనుగు, శ్రేష్టమైన ఏనుగు వంటి నుండి మదజలం కారుతూ ఉంటుంది. అంటే ఏనుగు యొక్క శ్రేష్టత్వం తెలుసుకోవడానికి అదొక గుర్తు. అది చాలా సువాసన కలిగి ఉంటుంది అని, శరీరం నుంచి మదం కారుతూ ఉంటుందని. మదస్రవః, మదజలం కారుతున్నటువంటి ఏనుగు అంటే శ్రేష్టమైనటువంటి గొప్ప ఏనుగు రూపంలోకి వచ్చేసాడు వీడు. శైలశృంగం కరే కృత్వా, పర్వత శిఖరం, పెద్ద పర్వత శిఖరం ఉందే, చేత్తో పట్టుకున్నాడు వీడు. ఏనుగు తొండంతో పట్టుకుందనమాట. చిక్షేప చండికాం ప్రతి, ఒక్క విసిరేసాడు చండిక మీద. ఏమిటి, ఏదో చిన్న బంతిని చేతితో పట్టుకున్నాడు వీడు. ఇది పర్వత శిఖరాన్ని పట్టుకుని దేవి మీదకి విసిరేశాడు. ఆగచ్చంతం గిరే శృంగం దేవి బాణై శిలాశితై. తన మీదకి వస్తున్నటువంటి ఆ శృంగాన్ని, ఆ పర్వత శిఖరాన్ని బాణాలతో ఆమె ఏం చేసింది? ముక్కలు చేసేసింది ఆ శృంగాన్ని, పర్వత శిఖరాన్ని. చకార తిలశై ఖండాన్ జహాస జగదంబికా. జగత్తుకే ప్రభుస్వరూపిణి ఆమె చిన్న చిన్న ముక్కలు చేసేసి, తిలశహ, తెలలంటే తెలుసు కదా, నువ్వులు ఎంతంత ఉంటాయి, అంతంత ముక్కలు చేసేసింది ఆ పర్వత శిఖరాన్ని. చేసేసి జహాస, చిరునవ్వు పెద్దగా వికటాట్టహాసం చేస్తోంది ఆమె. ఉత్పత్య చ తదా సింహస్తస్య మూర్ధ్ని వ్యవస్థితః. ఈసారి సింహం ఏం చేసింది? ఓ గెంతింది, ఓ ఎగిరింది, వాడి శిరస్సు మీద కూర్చుంది. వాడు అంటే ఎవరు? ఇప్పుడు గజరూపంలో ఉన్నాడు కదా, ఏనుగు రూపంలో ఉన్నాడు కదా, ఏనుగు శిరస్సు మీద కూర్చుంది. నఖైర్విదారయామాస మహిషం గజరూపిణం. ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఆ మహిషాసురుణ్ణి గోళ్లతో శుభ్రంగా గీరేయడం మొదలుపెట్టింది. ఎక్కడికక్కడికి ఒక్క గట్టిగా గోళ్లతో గీరింది అంటే అంత లోతు వెళ్ళిపోతుంది అనమాట, రక్త ప్రవాహం అనమాట అదంతా. విహాయ గజరూపంచ బభూవాష్టాపదీ తథా. ఇంకా ఏనుగు రూపాన్ని వదిలిపెట్టాడు, అయిపోయింది. ఒక్కొక్క రూపాన్ని ధరిస్తున్నాడు, ఆ రూపంలో దెబ్బలు తింటున్నాడు. ఏనుగు సింహరూపాన్ని ధరించాడు, అయిపోయింది. ఏనుగు రూపాన్ని ధరించాడు, అయిపోయింది. ఈసారి బభూవాష్టాపదీ తథా. శరభం అనేటువంటి ఒక మృగం ఆ రూపంలోకి మారిపోయాడు. అంటే ఈ శరభం అనే మృగానికి 8 కాళ్ళు ఉంటాయట, కళ్ళు నెత్తి మీద ఉంటాయట, ఇక్కడ ఉంటాయట దాన్ని. అంటే ఒక వింత జంతువు అనమాట. ఆ శరభాకారంలోకి వచ్చేసాడు. ఎందుకంటే ఇతనికి బ్రహ్మగారి దగ్గర కామరూపత్వం అనే వరం ఉంది, కామరూపుడు అయ్యేటువంటి వరం ఉంది. ఎటువంటి రూపాన్ని 1,000,000 మంది మహిషాసురులు వచ్చేస్తారు ఒక్కసారి, అంతటి బలం ఉంది, అంతటి వరం ఉంది అతనికి, కామరూపత్వం. విహాయ గజరూపంచ బభూవాష్టాపదీ తథా హంతు కామో హరింకోపాత్ దారుణో బలవత్తరః. చంపేయాలని చెప్పి, ఆ మృగాన్ని చంపాలని చెప్పి, హంతుకామో హరిం అంటే సింహాన్ని చంపేయాలని, అంటే శరభ మృగంగా వచ్చింది కదా,
ఒక మృగాకారంలో వచ్చింది కదా, ఆ సింహాన్ని చంపేయడం కోసం పెద్ద ప్రయత్నం చేసింది ఆ మృగం, ముందు సింహాన్ని చంపేయాలని. తం వీక్ష్య శరభం దేవి ఖడ్గేన సారుషాన్విత, ఖడ్గం తీసుకుంది, పెద్ద కత్తి తీసుకుంది, మంచి క్రోధంతో ఉన్నది అమ్మ. ఏం చేసింది? ఉత్తమాంగే జఘానాశు, అతని అవయవాల మీద దెబ్బలు వేస్తూనే ఉంది ఆ ఖడ్గంతో. ఆ శరభ మృగం ఆకారంలో ఉన్నాడుగా, 8 కాళ్ళు అతనికి, శుభ్రంగా నరికేయడం మొదలుపెట్టింది. సోపి తాం ప్రాహరత్తదా, వీడు ఊరుకున్నాడా? వీడు కూడా కత్తి పుచ్చుకున్నాడు, ఈ శరభాకారంలో ఉన్నవాడు. వీడు కూడా అమ్మ మీద కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడు. తయో పరస్పరం యుద్ధం బభూవాతి భయప్రదం, వీరిద్దరికీ యుద్ధం మిక్కిలి భయంకరమైనటువంటి యుద్ధం. అసలు ఈ సృష్టిలో ఇంతటి యుద్ధం ఎవరికీ జరిగి ఉండదు. అసలు అంతటి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది మహిషాసురుడికిను అమ్మవారికిను. మాహిషం రూపమాస్థాయ శృంగాభ్యాం ప్రాహరత్తదా, తన నిజస్వరూపం ఏమిటి? మాహిష స్వరూపం కదా, దొన్నపోతు స్వరూపం కదా, దొన్నపోతు రూపంలోకి వచ్చేసాడు. తన యొక్క నిజస్వరూపంలోకి వచ్చేసాడు. వచ్చేసి శృంగాభ్యాం ప్రాహరత్తదా, కొమ్ములతో పొడవడం మొదలుపెట్టాడు అమ్మని. పుచ్ఛ ప్రభ్రమేణాశు శృంగాఘాతైర్మహాసుర, తోకని గెరగెరా తిప్పుతున్నాడు. దొన్నపోతు కదా, పెద్ద తోక ఉంది, గెరగెరా తిప్పుతున్నాడు. అది ఎలా ఉందంటే, ఆ తోకతో దెబ్బలు ఎలా ఉన్నాయంటే భయంకరమైనటువంటి స్థితి అది. ఒక పక్క శృంగాలతో, శృంగం అంటే కొమ్ములతో పొడి చేస్తున్నాడు, తోకలతో తిప్పి 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 ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. పుచ్ఛ ప్రభ్రమేణాశు శృంగాఘాతైర్మహాసుర తాడయామాస తన్వంగీం ఘోరరూపో భయానక. వ్యాసమహర్షులు గారు అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న విశేషణాలు వేస్తూ ఉంటారు. దేవీం, శ్రీదేవీం అంటే చాలు, తన్వంగీం, మృదువైనటువంటి అంగాలు కలిగినటువంటి ఆమె అమ్మవారు, ఎంతో మృదువైనటువంటి అవయవాలు కలిగినటువంటి అమ్మ. వీడేం చేస్తున్నాడు? కొమ్ములతో పొడి చేస్తున్నాడు, తోకని జాడించేసి శుభ్రంగా అటు ఇటు దెబ్బలు వేసేస్తున్నాడు. అంటే ఇటువంటి అవయవాలు కలిగిన స్త్రీ భరించడం కష్టమని ఒక సూచన అన్నమాట. ఇటువంటి విశేషణాలు వేయడంలో తాత్పర్యం కూడా. తాడయామాస తన్వంగీం, శ్రీదేవి మనొచ్చుగా అనలే, తన్వంగీం ఘోర రూపో భయానక, ఘోరమైనటువంటి రూపం కలిగిన వాడు. అసలు వాడి రూపాన్ని చూడడానికే భయం పుట్టేస్తుంది. వాడి రూపం చూడడం ఎవరి తరం కాదు. భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి ఆ మహిషాసురుడు ఇటువంటి చేష్టలతో, శృంగాలతో, పుచ్ఛంతో ఆమెని దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు. పుచ్ఛేన పర్వతాను శృంగే గృహీత్వా భ్రామయన్ బలాత్. ఏం చేసేట్టు తెలుసునా? కొమ్ములతో పర్వతాలను పట్టుకున్నట్ట. అంటే పర్వతాలన్నీ కూడా కొమ్ముల మీద నిలబడి ఉన్నాయి ఇప్పుడు. ఉండి పుచ్ఛేన భ్రామయన్ బలాత్, తోకని జాడిస్తూ ఉంటే ఏమవుతుంది? ఈ పర్వతాలన్నీ కూడా ఇటు అటు అటు ఇటు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడుతున్నాయి. అంటే ఆ శృంగములు, ఆ కొమ్ములు ఎంతటి శక్తిమంతంలో ఒకసారి చూడండి. వాడు ఎంతటి శక్తిమంతుడో చూడండి. శృంగాలతో, కొమ్ములతో పర్వతాలని పట్టుకుని తోకతో గెరగెర తిప్పుతూ ఆ పర్వతాలని అమ్మ మీదకి విసిరేస్తున్నాడు వాడు. ఉచ్ఛేన పర్వతాన్ శృంగే గృహీత్వా భ్రామయన్ బలాద్. భ్రామయన్ అంటే గెరగెర తిప్పుతూ, గెరగెర తిప్పేస్తున్నాడు, పర్వతాలను మీద వేసేస్తున్నాడు. ప్రేషయామాస పాపాత్మ
ప్రహసన్ పరయాముదా, మళ్ళీ వీడికి చిరునవ్వోటి. ఈ పర్వతాలు వెళ్ళి పడుతున్నాయి కదా, నవ్వుతున్నాడు. పైగా పరయాముదా, ఆనందానికి అవధులు లేవు. ఆహా ఎంత పని చేస్తున్నాను అని. అంటే ఇలాంటి పని ఎవరైనా చేయగలరా? పర్వతం చేతితో పట్టుకుని విసిరేయడం అనేది ఎవరిదరైనా మనం యుద్ధాలు వాటిలలో చెట్లని వాటిని పట్టుకొని గెరగరా పట్టుకొని విసిరేసాడన్న కథలు చదివాం, కానీ పర్వతాలను పట్టుకొని గెరగరా తిప్పి విసిరేసాడన్న మాట ఏదో రాయి ముక్క బంతిని తీసుకుని విసిరేసాడు అన్నట్టుగా వీడి వేటిని విసిరేస్తున్నాడు వీడు, పర్వతాలను పట్టుకుని విసిరేస్తున్నాడు వీడు. అంటే ఇది ఎవరి తరం కాదు కదా. కాబట్టి ప్రహసన్ ప్రహసన్ నవ్వుతున్నాడు, ఆనందం ఎక్కువైపోయింది వీడికి. పరయాముదా, మిక్కిలి ముదా, సంతోషంతో. తామువాచ బలోన్మత్త, అప్పుడు బలోన్మత్త, బలంతో ఉన్మత్తుడై గర్వితుడై మిక్కిలి, ఎందుకంటే బలం ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా లేదు. కాబట్టి ఉన్మత్తుడై తామువాచ, అమ్మతో అంటున్నాడు, తిష్టదేవి రణాంగణే, ఓ దేవి నిలు నిలు, ఎటు పారిపోకే, ఉండు. అద్యాహం త్వాం హనిష్యామి, ఇప్పుడే నిన్ను చంపేస్తాను నేను, నీకు సమయం ఆసన్నమైంది. ఎవడంటున్నాడు? దేవి కాదంట, మహిషాసురుడు అంటున్నాడు దేవితో. ఉండే పారిపోకే. రూప యౌవన భూషిత, రూపంతో యౌవనంతో అలంకరింపబడి ఉన్నావు నువ్వు, మిక్కిలి అందమైన రూపం కలిగి ఉన్నావు, మంచి యౌవనంలో ఉన్నావు, సర్వాభరణ భూషితురాలై ఉన్నావు. నిన్ను నేను క్షణకాలంలో చంపేస్తాను, పారిపోకే. వీడికి పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు. ఆమె ఎక్కడ పారిపోయి, వీడి పర్వతాలు విసిరేస్తుంటే పారిపోతుందేమో అని వీడికి ఒక ఆలోచన. పారిపోకే, ఉండు ఉండు. అమ్మంటోంది, మూర్ఖాసి, మరి అంత మూర్ఖుడురా నువ్వు, నా మీద పర్వతాలు వేసేస్తా. వాళ్ళు పర్వతాలను సృష్టించిందే నేను రా, నేను వీటన్నిటినీ సృష్టించిందే నేను రా, నేను నిన్ను సృష్టించింది నేను రా, వీటిని నా మీద వేయడం ఏంటిరా నువ్వు? నేను వాటిని సృష్టించి వాటి బాగోగులు చూస్తున్న దాన్ని నేను. అందుకే మూర్ఖాసి, ఒరే అంత మూర్ఖుడివిరా నువ్వు. మదమత్తాద్యా, మదం చేత మత్తుడు వైపే ఉన్నావు నువ్వు, గర్వంతో. ఎందుకంటే బ్రహ్మగారు ఇచ్చేశాడు వరం, స్త్రీ తప్ప ఎవరి చేతిలోనూ చావు లేదు అని ఇచ్చేశాడు ఆయన వరం. గర్వితుడు అయిపోయావు. స్త్రీ నన్నేం చేయగలవు అనుకుంటున్నావు నువ్వు, అంతేకా? స్త్రీ ఏమైనా చేయగలదు అని తెలుసుకోరా పిచ్చివాడ. యన్ మూర్ఖాసి మదమత్తాద్య యన్మయా సహ సంగరం కరోషి మోహితాతీవా, నాతో యుద్ధానికి వచ్చావురా నువ్వు. ఎంత పిచ్చివాడివిరా నువ్వు, ఎంత తెలివి తక్కువ వాడివి. నీ తెలివి తక్కువతనం చూస్తే నువ్వు కాదురా నవ్వడం, నాకు నవ్వు వస్తోందిరా. ఎంత పిచ్చి చేష్టలరా నీకు. కరోషి మోహితాతీవ మృషా బలవతీ ఖరా హత్వా త్వాం నిహనిష్యామి దేవాన్. వీడే అంటున్నాడు, ఇంకా వీడే అంటున్నాడు. ఎవరు? మహిషాసురుడే అంటున్నాడు. ఇంకా దేవి అంటలేదు. నేను ఇంకా దేవి అంటోందేమో అని భ్రమపడ్డాను. దేవి కాదు, వీడే అంటున్నాడు. మూర్ఖాసి, ఎంత మూర్ఖురాలివి నువ్వు, ఎంత మూర్ఖురాలివి. మదమత్తాద్య, మదం చేత మత్తురాలే అయిపోయి ఉన్నావు. వీడే మహిషాసురుడే అంటున్నాడు. ఇంకా అమ్మే అంటోందేమో అనుకున్నాను. అమ్మకి ఇంకా అవకాశం ఇవ్వలేదు, అమ్మకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వీడికి గర్వం ఎక్కువైపోయిందిగా. మూర్ఖాసి మదమత్తాద్య యన్మయా సహ సంగరం, నాతో యుద్ధం చేస్తావా? నేనెవరినో తెలుసునా? నాతో యుద్ధం చేయడానికి ఎంత సాహసం చేసేవు ఓ దేవి. కరోషి మోహితాతీవ మృషా బలవతీ ఖరా, ఎంత మోహితురాలు అయిపోయినావు నువ్వు, ఎంత మోహం చెందేవు. అసలు మోహాన్ని సృష్టించిందే ఆమె. మోహం అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని సృష్టించింది ఆమె. మనకి వేదాంత శాస్త్రం ఏం చెప్తుందంటే, పరమాత్మ నుంచి మొట్టమొదటిగా ఉద్భవించినది మాయ వల్ల ఉద్భవించినది హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడే ప్రథమ జీవుడు అని పేరు. ఆ హిరణ్యగర్భుడు మాయా సహాయంతో సృష్టిని చేశాడు అన్నది శాస్త్రం.
వీడేమంటున్నాడు, ఎంత మోహితురాలవైపోయినావు, ఎంత మూర్ఖురాలవు అంటున్నాడు వీడు. అసలు ఈ మోహాన్ని సృష్టించింది ఆమె అనే విషయం వాడికి తెలియదు. హత్వా త్వాం నిహనిష్యామి దేవాన్ కపట పండితాన్, నిన్ను చంపేస్తాను. ఈ కపట పండితులు ఉన్నారే నీ వెనకాలే, దేవతలు వెనకాల తిరుగుతున్నారు. అంత మోసం, వాళ్ళంత మోసం ఏమీ లేదు. కపట పండితాన్, కపట పండితులు వాళ్ళు. ఏ నారీ పురతః కృత్వా, ఏం చేస్తున్నారు వాళ్ళు, స్త్రీని ముందు పెట్టుకొని జేతుమిచ్చంతి మాం షఠాహ, నన్ను జయించాలని కోరుకుంటున్నారు ఆ దేవతలు. ఎంత దుర్మార్గులు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. ఒక స్త్రీని ముందు పెట్టుకుని నన్ను జయించాలనుకుంటున్నారే, వాళ్ళను కూడా చంపేస్తాను నేను. నిన్ను కాదు, నిన్ను మాత్రమే కాదు, ఆ దుర్మార్గులైన షఠులైనటువంటి దేవతలను కూడా చంపేస్తాను. దేవి వాచ, ఇప్పుడు దేవి అంటుంది. ఇంతవరకు ఈ పిచ్చి ప్రలాపనంతా మన ఈ మహిషాసురుల వారు మాట్లాడిన మాటలే ఇవన్నీ. దేవి వాచ మా గర్వం కురు మందాత్మన్ తిష్ట తిష్ట రణాంగనే. ఎందుకయ్యా పిచ్చివాడా ఇంత గర్వం నీకు? రణాంగణంలో ఈ యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోవద్దయ్యా, ఉండవయ్యా. కరిష్యామి నిరాతంకాన్ హత్వా త్వాం సురసత్తమాన్, నిన్ను చంపేసి దేవతలకి ఎట్టి కష్టాలు లేకుండా చేస్తాను. దేవతలు ఎట్లా ఉంటారు? ఎట్టి కష్టాలు లేని వాళ్ళగా ఉంటారు. నిన్ను చంపేస్తాను, క్షణకాలం ఆగయ్యా. అంటే చివరి స్థితికి వచ్చేసింది అనమాట. వీడు పర్వతాలు విసిరేయడం దాకా వచ్చేసాడు కదా, చివరి స్థితికి వచ్చింది యుద్ధం. పీత్వాద్య మాధవీం ఇష్టాం శాతయామి రణేధమా, అధమా, ఓ అధముడా, నేను కాసేపు ఒక క్షణం ఓపిక పట్టే నేను కాస్త సురాపానం చేయాలి. బంగారు పాత్రలో కళ్ళు సురాపానం చేయాలి. సురాపానం చేస్తాను, ఒక్క క్షణం ఆగవయ్యా, తొందరపడకయ్యా. ఇక నీకు వచ్చేది మృత్యువే కదా, మృత్యువు కూడా కంగారే, మృత్యువు కూడా ఇంత తొందరపడతావు, ఒక్క క్షణం ఆగే. పీత్వాద్య మాధవీమిష్టా, మధుపానం చేస్తాను కాసేపు. శాతయామి రణేధమ దేవానాం దుఃఖదం పాపం మునీనాం భయకారకం. కాబట్టి దేవతలకి దుఃఖాన్ని కలిగింపచేసే ఓ పాపాత్ముడా, నిన్ను ఈ సురాపానము చేసి చంపేస్తాను. చివరి స్థితికి వచ్చింది, కొంచెం నిలువుము. వ్యాస ఉవాచ, వ్యాస మహర్షుల వారు అంటున్నారు. ఇత్యుక్త్వా చషకం హైమం, హైమం బంగారు పాత్రలో చేసినటువంటి చషకం. చషకం అంటే మద్యంతో నిండిన పాత్ర. బంగారు మద్యపాన పాత్రని తీసుకుని గృహీత్వా సురయాయుతం, సురతో నిండిపోయినటువంటి, సుర అంటే కళ్ళుతో నిండినటువంటి ఆ బంగారు పాత్రని పపౌ పునః క్రోధాత్, కోపంతో మాటికి తాగుతోంది, సురాపానం చేస్తోంది. హంతుకామా మహాసురం, చంపేయాలనే కోరిక కలిగినటువంటి అమ్మ ఆ గొప్ప రాక్షసుణ్ణి చంపేయడం కోసమని మద్యపానము సురాపానము చేయుచుండెను. పీత్వా ద్రాక్షాసవం ఇష్టం, ద్రాక్షారసం అది. మనం ఏదో కళ్ళు అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, మీరేదో అదేదో అని భ్రమపడద్దు. ద్రాక్షారసం అమృతం అది. పీత్వా, ఎందుకంటే ప్రపంచంలో అన్నీ సృష్టించింది ఆమె కదా. అందుకే నేను ఒకసారి ఎప్పుడో అన్నాను, నేను ఇప్పుడు ఏమిచ్చి అమ్మని మనం సంతృప్తిపరచగలం ఒకసారి చెప్పండి. ఏమిచ్చి? ఇప్పుడు ఒక వ్యక్తి ఘటాలని తయారు చేస్తున్నాడండి, కుండలని తయారు చేసే వ్యక్తి ఒక కుండను తీసుకెళ్ళి అతనికి బహుమానంగా మీరు ఇచ్చారనుకోండి, సంతోషిస్తాడా? చెప్పండి. అతను చెయ్యని, అతనికి శక్తి లేని కొన్ని వస్తువులు ఉన్నాయిగా, దాన్ని పట్టుకెళ్ళి నువ్వు ఇచ్చేవనుకో అతను సంతోషిస్తాడు. అదేవిధంగా అమ్మ చెయ్యని వస్తువులు అంటే ఏదైనా ఉంటే,
వాటిని పట్టుకెడితే మనం అమ్మని సంతృప్తి పరిచినట్టు. ఏ ఏ ఏ వస్తువు అమ్మ చెయ్యనిదో చెప్పండి నాకు. ప్రపంచాన్ని సృష్టించింది ఆమె కదా. కాబట్టి ఏమిచ్చి సంతృప్తిపరచాలి అమ్మని? భక్తితో, శ్రద్ధతో మనం సంతృప్తిపరచాలి. భక్తి తప్ప మనం ఏమీ ఇవ్వలేం. అమ్మకి ఏమి ఇవ్వగలం? నేను అయ్యో నాకు అంత చేత కాలేదు, అందరూ అన్ని పళ్ళు ఇస్తున్నారు, నేను ఒక పండు కూడా ఇవ్వలేకపోయానే, ఏమీ అక్కర్లేదు. నీ భక్తిభావం ఇన్ని వందల అన్ని పళ్ళు ఇచ్చేసి భక్తిభావం లేదనుకోండి, అమ్మ శ్రద్ధ పెడుతుందని ఏమీ నమ్మక్కర్లేదు మనం. అమ్మ ఎప్పుడు లొంగుతుందో తెలిసిన? భగవంతుడు ఎప్పుడు లొంగుతాడో తెలిసిన? భక్తికి లొంగుతాడు. ఒక చిన్న విషయం చెప్తా. వ్యాకరణ శాస్త్రంలో ఒక చిన్న విషయం, అది ఏదో ఒక విభక్తి గురించి చెప్తూ, ధారేరుత్తమన్న అని సూత్రం. అది ఉత్తమర్ణుడు అధమర్ణుడు అని చెప్పి ఇద్దరు. రుణం అంటే అప్పు. ఉత్తమర్ణుడు అంటే అప్పు ఇచ్చినవాడు, అధమర్ణుడు అంటే అప్పు తీసుకున్నవాడు. భక్తుడు భగవంతుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో భక్తుడు భగవంతుడు ఇద్దరిలో అప్పు తీసుకున్నవాడెవడు, అప్పు ఇచ్చినవాడెవరు? భగవంతుడు అప్పు తీసుకున్నవాడు, భక్తుడు అప్పు ఇచ్చినవాడు. ఇది శాస్త్రం. కొంచెం విచిత్రంగా ఉంటుంది మనకి. ఇది మాత్రం నిజం. నేనేమీ అతిశయోక్తి ఏం చెప్పట్లా. భగవంతుడు అప్పు తీసుకున్నవాడు, భక్తుడు అప్పిచ్చినవాడు. భక్తుడు ఎలా ఏం అప్పిచ్చాడు? తులసీదళాన్ని అప్పిచ్చాడు. ఏమిచ్చాడు? తులసీదళాన్ని ఇచ్చాడు. మరి అప్పు తీర్చాలిగా భగవంతుడు. అప్పు తీసుకున్నవాడు అప్పు తీర్చాలిగా, లేకపోతే రుణగ్రస్తుడు అయిపోతాడు. అప్పు తీర్చడానికి భగవంతుడు ఏం చేస్తున్నట్టంటే మోక్షాన్ని ఇచ్చాట. భక్తాయ ధారయతి మోక్షం హరిహి అని సంస్కృతంలో ఒక ప్రయోగం. భగవంతుడు ఏమి తీసుకుని మోక్షాన్ని ఇచ్చాడు? తులసీదళాన్ని. శ్రద్ధతో భక్తితో మనం పూజిస్తే అమ్మ సంతోషిస్తుంది. లోపల భక్తిభావం లేకుండా అన్ని కపటమైనటువంటి ఆలోచనలతో అందరి ముందు ఏదో గర్వముతో, ఏదో గొప్ప రావాలని బుద్ధితో ఈ విధంగా చేస్తే అమ్మ సంతోషించదు. భక్తితో ఉంటేనే, శ్రద్ధతో ఉంటేనే అమ్మ సంతోషిస్తుంది. కాబట్టి ఆమె ఏం చేసింది తెలుసునా? పీత్వా ద్రాక్షాసవం ఇష్టం. కాబట్టి సమస్తము అమ్మే సృష్టించింది. ద్రాక్షారసం ఏంటి, కళ్ళు ఏమిటి, అమృతం ఏమిటి, అన్నీ అమ్మ సృష్టించినవే. ఆమెకి ఏది కావాలంటే అన్ని తన వస్తువులే కదా. శుభ్రంగా తాగి శూలమాదాయ సత్వరా, శూలం తీసుకుంది, త్రిశూలం తీసుకుంది. దుద్రావ దానవం దేవి, ఒక్క పరుగు పరిగెత్తింది ఆ మహిషాసురుడి దగ్గరికి. హర్షయన్ దేవతాగణాన్, దేవతలందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. త్రిశూలం తీసుకుంది. దేవాస్తాం తుష్టువు ప్రేమ్ణా, త్రిశూలం ఎప్పుడైతే పట్టుకుందో దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు స్తుతులు చేస్తున్నారు. చక్రు కుసుమ వర్షణం, కుసుమవృష్టి కురిపించారు. పుష్పవృష్టి కురుస్తోంది అమ్మ మీద. జయ జీవేతి తే ప్రోచుః దుందుభీనాంచ నిస్వనై, రకరకాల వాయిద్యాల ధ్వనులు, జయ జయ ధ్వనులు. ఋషయ సిద్ధ గంధర్వాః పిశాచోరగ చారణాః, సృష్టిలో ఉన్న జీవులందరూ, కిన్నరులు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు, పిశాచాలు, ఉరగాలు, పాములు, ఇంకేమిటి, కిన్నరా ప్రేక్ష్య సంగ్రామం, అవి ప్రాణులే. అవి అమ్మ సృష్టిస్తున్నటువంటి ప్రాణులే. పిశాచాలు మాత్రం వాటంతటా అవి సృష్టింపబడ్డాయా? వాటి కర్మఫలం వల్ల అమ్మ సృష్టించింది. కానీ అవి కూడా ప్రాణులే కదా. అన్నీ వచ్చేసి అమ్మ యొక్క ఈ గొప్ప స్థితిని చూసి కిన్నరా ప్రేష్య సంగ్రామం ముదిత గగనే స్థితా, వీళ్ళంతా అక్కడ ఉన్నారు, గగనంలో ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు, చూస్తూ ఆనందంతో నిండిపోయి ఉన్నారు. సోపి నానా విధాన్ దేహాన్, త్రిశూలం పట్టుకుంది కదా, వీడేం చేశాడు? రకరకాల దేహాలను తీసుకున్నాడు. కృత్వా కృత్వా
పునః పునః మళ్ళా రకరకాల దేహాలను ధరిస్తున్నాడు. మాయామయాన్ జఘానాజౌ దేవీం కపట పండిత. ఈ కపట పండితుడు మూర్ఖుడు ఉన్నాడే ఏం చేశాడు? మాయామయములైనటువంటి అనేక రూపాలను ధరించి ఒకసారి సింహం అయిపోతున్నాడు, ఒకసారి గజం అయిపోతున్నాడు, ఒకసారి మనుషుడైపోతున్నాడు. ఈ రకరకాల రూపాలను ధరించి వచ్చేశాడు యుద్ధంలోకి. చండికాపి చ తం పాపం త్రిశూలేన బలాధృది. హృదయంలో త్రిశూలంతో ఒక్క పోటు పొడిచింది. తాడయామాస తీక్ష్ణేన క్రోధాద్ అరుణలోచన. క్రోధంతో నిండిపోయినటువంటి ఎరుపెక్కినటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ అమ్మ ఏం చేసింది? త్రిశూలంతో గట్టిగా పొడిచి వాడిని హింసించింది. తాడితోసౌ పపాతోర్వ్యాం. దెబ్బతిన్నటువంటి ఆ మహిషాసురుడు నేల మీద పడ్డాడు. మూర్ఛామాప ముహూర్తకం. క్షణకాలం మూర్ఛని పొందాడు. పునరుత్థాయ. మూర్ఛ పొందినవాడు కొని అయిపోయాడా? పునరుత్థాయ చాముండాం పద్భ్యాం వేగాదతాడయతు. ఇది ఇంకా చిట్ట చివరి మహాపాపం ఇతను చేసినటువంటిది మహిషాసురుడు. ఏం చేశాడు తెలుసునా? పునరుత్థాయ త్రిశూలంతా పోటు పొడిస్తే లేచాడు. చాముండను పద్భ్యాం వేగాదతాడయతు. కాళ్ళతో తన్ను తన్నాడు. వీడు చేసిన మహాపాపం, చిట్ట చివరి చేసినటువంటి మహాపాపం. కాళ్లతో అమ్మని తన్నాడు. వినిహత్య పదాఘాతై జహాస చ ముహుర్ముహు. కాళ్లతో తన్నుతూ వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు. నేనంతా పని చేశాను చూసుకో అని చెప్పి. రురావ దారుణం శబ్దం దేవానాం భయకారకం. పెద్ద ధ్వని చేస్తున్నాడు వాడు. కాళ్ళతో తనడమే కాదు, తనకి చేతనైనంత స్వరంతో పెద్ద ధ్వని చేస్తున్నాడు. దేవతలకు భయం పట్టుకుంది. తతో దేవి. అప్పుడు ఏం చేసింది దేవి? సహస్రారం సునాభం చక్రముత్తమం. సహస్రాభం 100 అంచుల సుదర్శన చక్రాన్ని తీసుకుంది. కరే కృత్వా జగాదోచ్చై. చేతిలో తీసుకుంది సుదర్శన చక్రాన్ని. సంస్థితం మహిషాసురం. మహిషాసురుడు ఎదుర్కొన్నా ఉన్నాడు. ఇప్పుడు చెప్తోందమ్మ. పశ్య చక్రం మదాంధాద్య. ఒరే మదం చేత అంధుడు అయిపోయిన వాడా, గర్వంతో గుడ్డివాడు అయిపోయేవురా నువ్వు. చూడరా. పశ్య చక్రం. చక్రం చూడు. తవ కంఠ నికృందనం. నీ యొక్క కంఠాన్ని నరికి వేసేటువంటి చక్రాన్ని ఒకసారి చూడరా నువ్వు. మళ్ళీ నీకు అదృష్టం పడుతుందో పట్టదో సుదర్శన చక్రం చూడాలంటే మాటలా. క్షణమాత్రం స్థిరో భూత్వా యమలోకం వ్రజాధునా. క్షణకాలము స్థిరముగా ఉండి యమలోకానికి వెళ్ళెదవు. వెంటనే ఒక క్షణకాలమే, ఇంకెక్కువ సమయం పట్టదే. క్షణకాలము స్థిరంగా ఉండు. ఈ చక్రం వచ్చి నీ మెడని నరికివేయడం ఖాయం. నువ్వు యమలోకానికి వెళ్ళడం కూడా నిశ్చయమే. ఇత్యుక్త్వా దారుణం చక్రం ముమోచ జగదంబిక. ఈ విధంగా పలికి భయంకరమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని వదిలేసింది వాడి మీద. శిరశ్చిన్నం రథాంగేన దానవస్య తదారణే. శిరస్సు వేరైపోయేది వాడి నుండి, మహిషాసురుడి నుంచి శిరస్సు వేరైపోయి పడింది కింద. సుస్రావ రధిరం చోష్ణం కంఠనాళాత్ గిరేర్యథ. పర్వతం నుంచి చూడండి, పెద్ద పెద్ద జలపాతాలు ఎప్పుడైనా చూసారా? మనం చూస్తూ ఉంటాం కదా, పర్వత శిఖరాల నుంచి జలపాతాలు ఎలాగైతే కింద పడుతూ ఉంటాయో, వీడి కంఠం నుంచి వేడైన రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. వాడు ఎంతటి వాడు మరి. సుస్రావ రుధిరం చోష్ణం కంఠనాళాత్ గిరేర్యథ గైరికాద్యరుణం ప్రౌఢం ప్రవాహమివ నైర్ఝరం. నిర్ఝరం అంటే సెలయేళ్ళు. సెలయేళ్లతో లాంటి ప్రవాహం కట్టేసింది. అదంతా పెద్ద చెరువులు అయిపోయింది అనమాట. రక్తంతో సెలయేళ్ళు అయిపోయింది. గైరికాద్యరుణం ప్రౌఢం. ఎర్రటి రంగు కలిగినటువంటి ప్రవాహమివ నైర్ఝరం. కబంధస్తస్య దైత్యస్య. అతని యొక్క మొండం శిరస్సు ఉంది. భ్రమన్ వై. గిరగిరగిరా తిరుగుతోంది ఆకాశంలో.
ఇప్పుడు ఓ బంతిని పైకి వేస్తే కాసేపు తిరిగి తిరిగి కింద పడుతుంది కదా, వీడి శిరస్సు కూడా గిరగిరగిరా తిరుగుతూ పతితక్షితం బొంగరంలా తిరుగుతోంది ఆకాశంలో. వీడి శిరస్సు తిరిగి తిరిగి కింద పడింది. జయ శబ్ద అయిపోయింది. జయ శబ్దశ్చ దేవానాం బభూవ సుఖవర్ధన. జయ జయ ధ్వనులు, సుఖాన్ని కలిగించేటువంటి జయ జయ ధ్వనులు దేవతలు చేశారు. సింహస్త్వతి బలస్తత్ర పలాయన పరానధ. పలాయనం చిత్తగించారు మిగతా రాక్షసులందరూ, వాడి వెనకాల వచ్చారు కదా వీళ్ళంతా. పలాయనం చిత్తగిస్తుంటే పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నట్టు సింహం పట్టుకుని హింసించింది. దానవాన్ భక్షయామాస. తినేస్తోంది, ఒక్కొక్కడిని తీసుకెళ్ళి ఒక బిళ్ళ నోట్లో వేసుకున్నట్టు వేసేసుకుంటుంది రాక్షసుల్ని ఆ సింహం. క్షుధార్త ఇవ సంగరే. ఆకలితో కూడుకున్నవాడు ఏం చేస్తాడు? 2 రోజులు అన్నం తినలేదండి, అంత అన్నం పెడితే నెమ్మదిగా తింటాడా? గబగబా నోట్లో వేసేసుకోడు. ఈ సింహం కూడా దొరికిన వాడిని దొరికినట్టు నోట్లో వేసేసుకుంటోంది. దానవాన్ భక్షయామాశ క్షుధార్త ఇవ సంగరే మృతే చ మహిషే క్రూరే. క్రూరుడైనటువంటి మహిషాసురుడు చంపబడగా దానవ భయపీడిత. దానవులంతా భయంతో కూడుకున్న వాళ్ళే. మృతశేషాశ్చ ఏకేచిత్. చావకుండా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారే. పాతాళం తే యయుర్నృప. పాతాళానికి వెళ్ళిపోయారు ఓ జనమేజయ మహారాజా. వ్యాస మహర్షుల వారు చెప్తున్నారు. ఆనందం పరమం జగ్ముహు దేవాస్తస్మిన్ నిపాతితే. వాడి కింద పడగా దేవతలు మునులందరూ దేవతలందరూ కూడా పరమానందాన్ని పొందారు. మునయో. ఇప్పుడే పరమానందం అనే పదం ఇప్పుడే వచ్చింది మనకి. ఇంతవరకు ఆనందం హర్షం ఇవే వచ్చాయి, కానీ సుఖమని ఆనందం పరమం ప్రాజగ్ముహు. పరమానందం అదే బ్రహ్మానందము అంటే, దానిని పొందారు. మునయో మానవాశ్చైవ ఏ చాన్యే సాధవక్షితౌ. సాధు పురుషులు ఈ భూమి మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషాన్ని పొందిరి. చండికాపిరణం త్యక్వా. చండిక కూడా యుద్ధరంగాన్ని వదిలిపెట్టి శుభే దేశేధ సంస్థిత. శుభకరమైనటువంటి దేశానికి ప్రదేశమునకు వెళ్ళెను. దేవా. ఎందుకంటే యుద్ధరంగం కదా, రక్తంతోనూ వాటితోనూ శవాలతోనూ నిండిపోయినటువంటి యుద్ధరంగం కదా, యుద్ధభూమి కదా, దీనిని వదిలిపెట్టి దేవాస్తత్రాయయో శీఘ్రం స్తోతుకామాహ సుఖప్రదాం. అమ్మ ఎక్కడికైతే వెళ్ళిందో శుభకరమైనటువంటి ప్రదేశానికి, అక్కడ దేవతలందరూ వెళ్ళారు. వ్యాస ఉవాచ. చిట్ట చివరి దేవతలు చేసే స్తుతి. అధ ప్రముదితా సర్వే దేవా ఇంద్ర పురోగమాః. ఇంద్రుడు ముందున్నాడు, దేవతలందరూ వెనక ఉన్నారు. మహిషం నిహతం దృష్ట్వా తుష్టుర్జగదాంబికాం. జగదంబికని ఈ విధంగా స్తుతించిరి. దేవావూచు. నమస్కారం పెడుతూ దేవతలు స్తుతిస్తున్నారు. బ్రహ్మా సృజత్యవతి విష్ణురిదం మహేషః శక్త్యా తవైవ హరతే నను చాంతకాలే. అమ్మ, బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు, పరమేశ్వరుడు సంహరింపచేస్తున్నాడు, ప్రళయాన్ని చేస్తున్నాడు. ఇదంతా కూడా నీ మహిమే కదమ్మా, నీవిచ్చిన శక్తే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నీవిచ్చిన శక్తే కదమ్మా. ఈశానతేపి చ భవంతి తయా విహీనాః. నీ శక్తి వాళ్ళ యందు ప్రవేశించింది కాబట్టే వాళ్ళు ఇంతింత గొప్ప పనులు చేస్తున్నారు. మనం ఏదైనా ఒక గొప్ప పని చేసాము అంటే అది మన సామర్థ్యము కాదు, శక్తిని మన యందు ప్రసరింపచేసింది. ఇద్దరు ఉన్నారు, ఒకడు నెగ్గాడు, ఒకడు ఓడిపోయాడు. ఒక మంచి శాస్త్రార్థంలోనో వాక్యార్థంలోనో లేదా ఒక యుద్ధంలోనో శక్తి ఎవరు సజ్జనుడో వాడి యందు ప్రవేశిస్తుంది, వాడు జయాన్ని పొందుతాడు. జయాన్ని పొందడానికి అదే కారణం తప్ప ఇది తన యొక్క శక్తి సామర్థ్యాలని మాత్రం ఎప్పుడూ భ్రమ కాదు. కేనోపనిషత్తులో ఇదొక పెద్ద కథ. దేవతలందరికీ కూడా గర్వం వచ్చేసింది. మేమే రాక్షస సంహారం అయిపోయిన తర్వాత మేము ఎంత గొప్పవాళ్ళం, ఆహా మేము జయించాం అని చెప్పి గర్వం వచ్చేస్తే అమ్మ ప్రత్యక్ష ఏం చేసింది తెలుసునా? వాళ్ళ గర్వాన్ని పోగొట్టడానికి వాళ్ళ మీద అనుగ్రహ బుద్ధితో, అరే వీళ్ళు ఎక్కడ చెడిపోతారో, వీళ్ళు ఇంత గర్వం వచ్చేసింది, గర్వం వచ్చిన వాడు చెడిపోతాడు కదా, వీళ్ళు ఎక్కడ చెడిపోతారో అని చెప్పి వాళ్ళ గర్వాన్ని మళ్ళీ అణిచింది.
వాళ్ళ గర్వాన్ని అణిచింది వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళ మీద అనుగ్రహ బుద్ధి. ఇప్పుడు మన యందు గర్వం కలిగిందనుకోండి, మన గర్వాన్ని పోగొట్టేటంటే మనం సంతోషపడాలి. ఎవడైనా గర్వాన్ని పోగొట్టాడంటే వాడి మీద కోపగించకూడదు. అమ్మ ఏం చేస్తుంది, గర్వాన్ని పోగొట్టింది వాళ్ళకి, అంటే మంచి ఆలోచనని చెప్పింది అని అర్థం. తస్మాత్ త్వమేవ జగతః స్థితి నాశకర్త్రీ. కాబట్టి ఈ సంసారం యొక్క సృష్టి స్థితి సంహారములను లయములను చేసేదానివి నీవే ఓ అమ్మ. కీర్తిర్మతి స్మృతిగతి కరుణా దయాత్వం. అమ్మ కీర్తివి నీవే, మతివి నీవే, స్మృతి గతి కరుణ దయ శ్రద్ధా ధృతిశ్చ వసుధా కమలా జపాచ పుష్టి కళాధ విజయ గిరిజా జయాత్మ. అమ్మ శ్రద్ధ ధృతి వసుధ పుష్టి కళ విజయ గిరిజ జయ అన్నీ నీవే అమ్మ. తుష్టి ప్రమా, తుష్టి ప్రమా, ప్రమా అంటే యథార్థ జ్ఞానం. తుష్టి ప్రమా త్వమసి బుద్ధిరుమా రమాచ. బుద్ధివి నీవే, ఉమవి నీవే, రమవి నీవే. విద్యా క్షమా జగతి కాంతిరపీహం. మేధా, మేధవు నీవే, విద్యవు నీవే, క్షమవు నీవే. సర్వం త్వమేవ విదితా భువనత్రయేస్మిన్. అమ్మ ఈ సంసారంలో ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అంతా నీవేనమ్మా. ఆభిర్వినా తవతు శక్తిభిరాశు కర్తుం కోవా క్షమః. నీ శక్తులు ప్రసరించినందువల్లే బ్రహ్మాదులు ఆయా పనులు చేయగలుగుతున్నారు. అవి లేకపోతే కోవా క్షమః, ఎవడు సమర్థుడమ్మా. సకల లోక నివాస భూమే త్వం ధారణా నచదే నచేదసి కూర్మ నాగౌ. ఆదిశేషుడు కూర్మము భూమిని ధరిస్తున్నాయి అంటే నువ్వు ఇచ్చిన శక్తే అమ్మా అదంతా. ధర్తుం క్షమౌ కథమిలామపి తౌ భవేతాం అని చెప్పి దేవతలందరూ కూడా ఎంతో స్తుతివాక్యాలని చేస్తున్నారు. వ్యాస ఉవాచ హత్వాసురం మహిషరూపధరం మహోగ్రం మాతః త్వయా సురగణః కిల రక్షితోయం. అమ్మ మహిష రూపాన్ని ధరించినటువంటి ఆ మహోగ్రుడైనటువంటి రాక్షసుండి సంహరించి సురగణః కిల రక్షితోయం, మేము దేవతలందరం రక్షింపబడ్డామమ్మా. కాం తే స్తుతిం జనని మందధియో విదామో వేదా గతిం తవ యథార్థతయా నజగ్ముహు. నీ యథార్థ రూపాన్ని వేదాలే వర్ణించలేకపోతున్నాయమ్మా, మా బోటి వాళ్ళకి ఏం తెలుసు. వ్యాస ఉవాచ ఏవం స్తుతాసురైర్దేవి తానువాచ మృదుస్వర. వ్యాస మహర్షులు వారు అంటున్నారు చివరిగా, ఈ విధంగా స్తుతింపబడినటువంటి దేవి మృదువైన స్వరంతో దేవతలతో అంటోంది. అన్యత్ కార్యంచ దుస్సాధ్యం భ్రువంతు సురసత్తమాహ. ఇంకా ఏమైనా చెయ్యాలయ్యా మీకు, ఇంకా నా వల్ల మీకు ఏదైనా పని అన్నది చెప్పండి, చేసి పెడతాను. యదా యదా హి దేవానాం కార్యం స్యాద్ అతి దుర్ఘటం స్మర్తవ్యాహం తదా శీఘ్రం నాశయిష్యామి చాపదం. ఎప్పుడెప్పుడైతే మీకు నా వల్ల కార్యము ఉన్నదో, చేయవలసిన పని ఉన్నదో, అతి దుర్ఘటమైనటువంటి పని అయినా కూడా స్మర్తవ్యాహం, మనందరికీ చెప్తుంది అమ్మ, వాడు దేవతలు చెప్తున్న మాట కాదు, మనందరికీ చెప్తోంది. స్మర్తవ్యాహం, నన్ను మీరు స్మరించండి. మీరు ఏమి చేయక్కర్లే, ఏవో పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు యాగాలు ఏమీ అవసరం లేదు. స్మర్తవ్యాహం, నన్ను స్మరించండి. తదా శీఘ్రం నాశయిష్యామి చాపదం, ఆపదలని నేను నశింపచేస్తాను. దేవావూచు, దేవతలు అంటున్నారు. సర్వం కృతం త్వయా దేవి కార్యం నః ఖలు సాంప్రతం. అమ్మా మాకు ఏమేమి కావాలో అంతా చేసి పెట్టేవమ్మా. యదయం నిహత శత్రురస్మాకం మహిషాసుర. మా శత్రువైనటువంటి మహిషాసురుడు మరణించాడు, ఇంతకు మించి మాకేం కావాలమ్మా. స్మరిష్యామో యథాతేంబ సదైవ పదపంకజం. నీ యొక్క పాదపద్మాలని మేము స్మరిస్తూనే ఉంటామమ్మా. తథా కురు జగన్మాత భక్తిం త్వయ్యప్యచంచలాం. మాకు నీ పట్ల ఉన్న భక్తి చెదిరిపోకుండా ఉండేటట్టుగా వరమివ్వమ్మా. ఎప్పుడూ నిన్ను భక్తితో కొలిచేటువంటి ఆ సంస్కారాన్ని ప్రసాదించమ్మా. అపరాధ సహస్రాణి మాతైవ సహతే సదా. తప్పులు వందల కొలది వేల కొలది తప్పులు ఎవరు భరిస్తారు? అమ్మ. మనల్ని కన్న అమ్మ ఒక్కతే నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరిస్తుంది, ఎవ్వరూ భరించరు. అమ్మ నువ్వు
ప్రపంచానికి అమ్మవు కదా. ఇది జ్ఞాత్వా జగద్యోనిం నభజంతే కుతో జనాః. ఇటువంటి జ్ఞానము లేక అమ్మ మూఢులు నిన్ను కొలవలేకపోతున్నారు. ద్వా సుపర్ణౌ తౌతు దేహేస్మిన్ తయో సఖ్యం నిరంతరం. మంచి వేదాంత విషయం. అమ్మ ఈ దేహంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారమ్మా. రెండు పక్షులు ఉన్నాయి, అవి ఎప్పుడూ స్నేహంగా ఉంటుంది. ఏమిటవి? జీవాత్మ పరమాత్మ. నాణ్య సఖా తృతీయోస్తి. మూడోవాడు ఎవడూ లేడు. హృదయంలో ఇద్దరే ఉన్నారు, జీవాత్మ పరమాత్మ. నాణ్య సఖా తృతీయోస్తి యోపరాధం సహేతహి తస్మాత్ జీవ సఖాయం త్వాం హిత్వా కిం ను కరిష్యతి. జీవుడు నిన్ను వదిలిపెట్టి నువ్వు సహాయంగా ఉన్నావు లోపల. పరమాత్మ అంటే అమ్మవారు కాబట్టి నిన్ను విడిచిపెట్టి ఏమి చేయగలరమ్మా? పాపాత్మ మందభాగ్యోసౌ సురమానుష యోషిషు ప్రాప్య దేహం సుదుష్ప్రాపం నస్మరే త్వాం నరాధమః. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ లభించదు ఈ దేహం. ఎంతో మనం పుణ్యం చేసుకున్నాం, మనకి ఈ దేహం లభించింది కాబట్టి ఇంతటి గొప్ప దేహాన్ని పొంది కూడా నిన్ను మేము స్మరించలేకపోతున్నామమ్మా. ఇది మేము చేసుకున్న పాపం కాదా? ఇది మనసా కర్మణా వాచా బ్రూమ సత్యం పునః పునః. మనసా కర్మణా వాచా చెప్తున్నామమ్మా, సత్యాన్ని చెప్తున్నాం. సుఖే వాప్యధవా దుఃఖే. మాకు సుఖం కలిగినా దుఃఖం కలిగినా త్వం నశరణమద్భుతం. నీవే మాకు శరణు. మా సుఖాల్లోనూ నీవే శరణు, మా దుఃఖాల్లోనూ నీవే శరణు. పాహి నసతతం దేహి. ఓ దేవి, నహా మమ్ములను సతతం ఎల్లప్పుడూ పాహి రక్షించుము. సర్వైస్తవ వరాయుధై. నీ యొక్క శ్రేష్టమైన ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతో మమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడమ్మా. అన్యథా శరణం నాస్తి. నీవు లేకపోతే మాకు శరణు లేదమ్మా. త్వత్పాదాంబుజరేణుతః. నీ యొక్క పాదపద్మాల యొక్క ధూళి యొక్క రేణు ఏదైతే ఉన్నదో అదే కదమ్మా మాకు శరణు. అంతకు మించి మాకు శరణ ఏమున్నది? అన్యథా శరణం నాస్తి త్వత్పాదాంబుజ రేణుతః. వ్యాసవాచ. చిట్ట చివరికి వ్యాస మహర్షుల వారు జనమేజయ మహారాజుతో చెప్తున్నారు. ఏవం స్తుతాసురైర్దేవి. ఈ విధంగా దేవతల చేత స్తుతింపబడిన దేవి తత్రైవాంతరధీయత. అంతర్ధానము అక్కడే అంతర్ధానము చెందెను. విస్మయం పరమం జగ్ముహు దేవాస్తాం వీక్ష్య నిర్గతాం. ఎంతో దేవతలందరూ కూడా ఆ వచ్చి తమని అనుగ్రహించి తమ కష్టాలను పోగొట్టినటువంటి అమ్మని ప్రార్థిస్తూ ఎంతో గొప్ప ఆశ్చర్యాన్ని పొందారు. వాళ్ళు ఎంతగానో అమ్మని భక్తితో పూజిస్తున్నారు, భక్తిభావం కలిగి ఉన్నారు. మనమందరం కూడా అమ్మ మీద భక్తిభావము కలిగి ఉండాలి. 10 రోజుల పారాయణలో చిట్ట చివరి సారాంశం ఏమిటంటే మనము భక్తిభావము శ్రద్ధాభావము ఈ రెండు కలిగి ఉండాలి. శ్రద్ధ కూడా ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఉండి అమ్మని పూజిస్తే అమ్మ మనల్ని తప్పకుండా కరుణిస్తుంది అని చెప్తూ ఈ పుణ్య దినాలలో మనము ఇంత గొప్పటి ప్రవచనాన్ని మనం చెప్పుకున్నాం. ఇంత ప్రవచనం, గొప్ప ప్రవచనం, ఇదొక పెద్ద యజ్ఞం లాంటిది. ఇది ఈ ప్రవచనం చెప్పే భాగ్యం నాకు కలిగింది, అది అమ్మ కల్పించిన భాగ్యమే. ఈ ప్రవచనం వినే భాగ్యం మీకు కలిగింది, అది కూడా అమ్మ కల్పించిన భాగ్యమే అని చెప్పి విన్నవించుకుంటూ ఈ నల్లకుంట శంకర మఠం వారు, అక్కడ మహాసన్నిధానం వారు, సన్నిధానం వారు, వారి కృపతోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మరొక కారణం కాదు. ఆ రకంగా ఈ నల్లకుంట శంకర మఠం వారు కల్పించిన ఈ అవకాశానికి పునః వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు. ఇందాక చెప్పాను కదా భక్తుడు ఎంత గొప్పవాడో. మీరందరూ భక్తులు, నేను కూడా భక్తుల్లో చిన్న భక్తుడిని. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.